మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ రాగా. ఏంటి సామానంతా ముందేసుకొని కూర్చొని అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. మా ఇంటి దగ్గర స్టార్ స్టూడియో అయితే ఉంది. సో మేము ఇందాకే నేను మమ్మీ మా చెల్లి కలిసి వెళ్ళాము అనమాట. సో వెళ్ళింది ఒక థింగ్ కోసం, తీసుకొచ్చింది మాత్రం విని చూపిరా ఇవన్నీ. ఇన్ని సామాన్ తీసుకొని వచ్చాను. ఒక థింగ్ అని వెళ్ళి ఇన్ని సామాన్ తీసుకొని వచ్చాను. ఇవన్నీ సామాన్లకి కలిపి బిల్ ఎంత అయిందో చెప్పాలా? వీడియో లాస్ట్లో చెప్తాను. అంతవరకు మేము ఏం తీసుకొచ్చామో చూసేయండి, ఓకేనా? సో ఫస్ట్ పెద్ద పెద్ద సామాన్లు ఏదో చూపిస్తాం ఫస్ట్, ఓకేనా? ఫస్ట్ ఈ 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ అనమాట. సో ఇది స్టార్ స్టూడియో వాళ్ళ బ్రాండ్. సో ఇది తీసుకొని వచ్చాము ఫస్ట్. దీని ప్రైస్ ఎంత? బిల్. సో ఈ ఆయిల్ క్యాన్ ప్రైస్ ఇది 5 లీటర్స్ అనమాట. ఇది 900, బట్ మాకు డిస్కౌంట్లో జస్ట్ 755 రూపీస్కి వచ్చింది. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఈ పల్లీలు అనమాట. మా ఇంట్లో పల్లీలు బాగా తింటాను, ఎందుకంటే టిఫిన్స్లోకి పల్లీ చట్నీ కామన్. ఎవ్రీ టిఫిన్ ఏ టిఫిన్ చేసినా మాకు పల్లీ చట్నీ ఉండాలి. సో అందుకే పల్లీలు బాగా వాడతాం. సో మమ్మీ ఇది 2.5 kgs తీసుకుంది. పర్ కేజీ 115 రూపీస్. మాకు 2.5 kgsకి 280 రూపీస్ అయింది అనమాట. 288 రూపీస్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఐటమ్, మేము బాగా శనగల్ని బాగా తింటామండి, ఎందుకంటే కొంచెం ప్రోటీన్ మంచిగా ఉంటుంది కాబట్టి. హెల్తీ ఫుడ్ బాగా తింటాము, దాంట్లో శనగలు మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈసారి మేము కాబూలీ చనా తీసుకున్నాం అనమాట. ఇది 1 kg 131 రూపీస్ పడింది. నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్ ఈ ఓట్స్. ఈ ఓట్స్ మమ్మీ దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పేసి తీసుకుంది. ఇది 500 grams 65 రూపీస్ పడింది. 65 రూపీస్ ఉంది దీని ప్రైస్, కానీ మాకు జస్ట్ 49 రూపీస్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ కోకోనట్ పౌడర్, బేసిక్ కోకోనట్ పౌడర్ 200 grams 130 రూపీస్ ఉంది, బట్ మాకు జస్ట్ 89 రూపీస్కి వచ్చింది అనమాట. 130 రూపీస్ కోకోనట్ పౌడర్ జస్ట్ 90 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఈ క్యాష్యూస్, ఈ పంకిన్ సీడ్స్, ఈ సబ్జా సీడ్స్, ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మేము బాగా తింటూ ఉంటాం అనమాట. సో అందుకే ఇవన్నీ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా స్నాక్స్, జీరా, ఈ జీరా కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లాక్ సీడ్స్. నాకు తెలిసి ఫ్లాక్ సీడ్స్ నేను యూజ్ చేసినంతగా ఎవరు యూజ్ చేయలేము, ఎందుకంటే నా హెయిర్కి తినడానికి లడ్డూస్కి వాటికి వీటికి అంతా యూజ్ చేస్తూనే ఉంటా. సో ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నామంట. జస్ట్ ఇది ఎంత 250 grams తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఇంట్లో కావాల్సి ఇదేంటి సోంపా, మమ్మీ సోంపు కూడా తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఈ డిష్ వాషర్, ఈ సోప్ ఒకటి తీసుకుంది. అండ్ ఇవి ఎందుకు తీసుకున్నాం మమ్మీకే తెలియాలి. మమ్మీకి ఏదో ప్లాన్ ఉందంట. ఈ గ్లాస్ జార్ తీసుకుని చిన్నది, ఒక్కొక్కటి నాకు తెలిసి 100 పడింది ఒకటి. ఇది 100, ఇది 100, 2 తీసుకున్నాను. ఇది ఎట్లా యూజ్ చేస్తుందేమో మమ్మీకే తెలియాలి. ఇంకా అంతే. ఎస్, ఈ స్టీల్ స్క్రబ్స్ ఇవన్నీ మమ్మీకి సంబంధించినవి, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మాకు సంబంధించినవి వస్తే ఈసారి తక్కువ తీసుకున్నాం. ఫస్ట్ మా చెల్లి ఇది తీసుకుంది, పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్. దాన్ని తీసుకుంది అనమాట. దానికి బాగా నచ్చిందంటే ఇది, సో అందుకే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా మా చెల్లి తీసుకుంది. బ్రెడ్ జామ్ బాగా తింటుంది. ఇట్లాంటి హెల్తీ ఫుడ్స్ అనేవి ఆమెకు పోవు. జస్ట్ మేము అట్లా బలవంతం చేసి తింటేనే అట్లా తింటుంది, కానీ ఆమెకి నచ్చిన ఫుడ్ మాత్రం ఇవే: బ్రెడ్ జామ్, ఎగ్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ పఫ్స్, సమోసాస్, స్ట్రీట్ ఫుడ్, నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, ఇవన్నీ బాగా తింటుంది. ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తినమంటే మాత్రం తినదు. నేను ఆమెకి క్వైట్ ఆపోజిట్, మంచి హెల్తీ ఫుడ్ తినాలి అనుకున్నాను. సో ఇది కూడా తనే తీసుకుంటాను. బ్రెడ్ జామ్ తింటుందంట, సో ఇది జామ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నేను తీసుకున్నా. నేను ఎక్కువ అసలు చాయ్ టీ తాగాను ఎక్కువగా, బట్ తాగితే అప్పుడప్పుడు తాగా. అండ్ దాంట్లో ఇంకా తినడానికి, టీలో తినడానికి ఇది నాకు చాలా నచ్చింది. మన బండ్ల చిన్నప్పుడు మన బండి పైన వస్తుంటాయి కదా చాయ్ బిస్కెట్స్ అని, సో సేమ్ అదే టేస్ట్ అనిపించింది అనమాట. సో ఇది ఎప్పుడు జూడియోకి వెళ్ళిన ప్రతిసారి నేను తీసుకుంటూనే ఉంటాను. నాకు ఇది చాలా ఫేవరెట్. నెక్స్ట్ ఇంకొచ్చేస్తే ఇది బాంబే మిక్స్చర్. ఇది బై 1 get 1 ఫ్రీ వచ్చింది.
ఇది ఒకటే చూస్తున్నా ఎందుకు అనుకుంటున్నారా, ఇంకొకటి ఆల్రెడీ ఓపెన్ చేసేసి తినేసినాను కూడా. సో ఇది 175 రూపీస్కి 2 వచ్చాయి అనమాట ఈ మిక్చర్ ప్యాకెట్స్. అండ్ నెక్స్ట్ అది మా మమ్మీ తీసుకుంది. ఇది బనానా చిప్స్ నేను తీసుకున్నా, ఇది కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, తినేసాను కూడా. టేస్ట్ మాత్రం బాగుంది. అండ్ నెక్స్ట్ అని నేను చేస్తే ఇంకొకటి ఉంది. నెక్స్ట్ ఆయిలీ ఫుడ్ కూడా మేము బాగా తింటుంటాం అనమాట, బాగా డీప్ ఫ్రై చేసుకోవడానికి వేయించుకొని తింటూ ఉంటాం. ఆయిల్ని కొంచెం ఎక్స్ట్రా చేసుకోవడానికి 10 రూపీస్ పేపర్ నాప్కిన్స్ కూడా తీసుకున్నాం, జస్ట్ 20 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇవి జస్ట్ ఇంట్లో సామాన్లు అయితే మమ్మీ కొన్ని దేవుడికి పూజ గదిలోకి కొన్ని థింగ్స్ కూడా తీసుకుంది, అవి కూడా చూస్తాం. సో ఫస్ట్ ఈ హారతి కర్పూరాలు అనమాట, అది బెడ్ పైన పెట్టలేము ఎందుకంటే దేవుడికి సంబంధించినవి కాబట్టి. ఇది హారతి కర్పూరం ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఈస్ ఈ ధూప్ స్టిక్స్ అనమాట, ఇది శాండల్ ధూప్ కొని ఉంది. సో చూద్దాం ఎట్లా ఉంటుందో స్మెల్. ఇది 58 రూపీస్, బట్ ఆఫర్లో 40 రూపీస్కి ఏమి వచ్చినట్టుంది ధూప్ స్టిక్స్. అండ్ ఇకపోతే ఇది అగరబత్తి అనమాట, ఇది మా చెల్లి సెలెక్ట్ చేసింది చందన్ అని. సో చూద్దాం, స్మెల్ బాగాలేకపోతే ఆమె కూడా చందనం అవుతుంది ఎందుకంటే ఆమె సెలెక్ట్ చేసింది కాబట్టి. సో ఇది 2 తీసుకున్నామంట మమ్మీ, కేసర్ చందన్ అగరబత్తి. సో యా, ఇవన్నీ ఐటమ్స్కి లైక్ 26 ఐటమ్స్ తీసుకున్నాము. ఈ 26 ఐటమ్స్కి బిల్ ఎంత అయినా చెప్పాలా, జస్ట్ 3148 మాత్రమే. జస్ట్ 3000 మనకు జస్ట్ లానే ఉంటుంది. మేము వెళ్ళింది ఒక థింగ్ కోసం, తీసుకొచ్చింది ఇవన్నీ అని చెప్పాను కదా. మేము ఎందుకు వెళ్ళామంటే యాక్చువల్గా నాన్ స్టిక్ కడాయి కోసం అని చెప్పేసి వెళ్ళాము అనమాట. బట్ అక్కడ ప్రైజెస్ మాత్రం ఫుల్ ఇట్లా 3 కూడా ఉన్నాయి. అదేదో మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామంటే బయట షాప్స్లో తీసుకున్నా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయని చెప్పేసి మేము ఇంకా తీసుకోకుండా వచ్చేసాం. సో వెళ్ళింది మాత్రం నాన్ స్టిక్ కడాయికి, తీసుకుని మాత్రం ఇవన్నీ. సో యా, ఇంకా ఇవన్నీ మోసుకొని వచ్చేసరికి మాకు క్యారీ బ్యాగ్లో తగ్గిపోయింది అక్కడ. ఈ వీడియో కూడా చేసి పెట్టాలని అనుకోవచ్చు, బట్ ఏమో నాకు అలా చేసి పెట్టాలనిపించింది. యూస్ఫుల్ అయితే యూజ్ అవుతుంది కదా కొందరికి అని చెప్పేసి. సో యా, ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా. మెయిన్గా నేను తీసుకున్నది పంకిన్ సీడ్స్ ఇవన్నీ. సో వీటితో నేను ఒక రెసిపీ అయితే చేస్తాను, అది కమింగ్ వీడియోస్లో వస్తుంది. సో ఫాలో అవుతుండండి ఛానల్కి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.